ఇలాంటి నేరాలు జరగకుండా ఉండేందుకు తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సీనియర్ సిటిజన్లు, ఇంటి యజమానులు, కిరాయిదారుల భద్రత కోసం హ్యాకై అల్ట్రా యాప్తో మీ సురక్ష సేవను ప్రారంభించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఈ సేవను ప్రారంభించినట్లుగా సిపి సుమతి తెలిపారు. అపరిచితులను పనుల్లో నియమించే ముందు వారి పూర్తి వివరాలను యాప్లో నమోదు చేయాలని సూచించారు. విదేశాలలో పిల్లలు ఉన్న వృద్ధులే దొంగల ప్రధాన లక్ష్యమవుతున్నారని పేర్కొంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద ఘటనలపై వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. మాకు మళ్ళీ ఒకసారి వివరాలు చెప్పండి. మీ డేటాబేస్ లో చెక్ చేసి ఏమైనా వాళ్ళ ముందు గణేష్ లో వస్తాము. ఐ విల్ ట్రై టు విజిట్ అగైన్. మంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టుకున్నారు, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఐ థింక్ దిస్ ఇట్సెల్ఫ్ షో. ఓకే ఓకే అన్న కొంచెం బ్యాక్ వచ్చి ప్లీజ్ బ్యాక్ వచ్చి ఎంత వస్తుంది. లాంచ్ చేశాము. దాంట్లో మీ కాలనీ ఫస్ట్ కావడం, మీ కాలనీకి అందరం అధికారులము రావడము, నిజంగా మీ SHO మీ అందరినీ కూడా మేము గత 3 సంవత్సరాల నుంచి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశం, ఎస్పెషల్లీ నేపాలీలను పెట్టుకోవడం మనకు కొంత అలవాటు అయిపోయింది. ఎందుకంటే మన ఏరియా వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళ పండుగలని, పబ్బాలని ఊరికిపోతారని, వాళ్ళైతే ఎక్కడికి పోకుండా పనిచేస్తారన్న ఒక భావన. 2, వీళ్ళందరూ మీరు చాలా మంది ఓనర్స్ ఉండొచ్చు, టెనెంట్స్ ఉండొచ్చు. అండ్ టెనెంట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉండొచ్చు. అంటే ఓనర్స్ కొన్నిసార్లు టెనెంట్స్ వెకేట్ చేయలేకపోవచ్చు, లేదంటే మీరు అనుకున్న విధంగా మెయింటెనెన్స్ చేయలేకపోవచ్చు, లేదంటే ఏ వెరిఫికేషన్ లేకుండా కొత్త వాళ్ళని అలౌ చేస్తుండొచ్చు. ఇవన్నిటికీ ఈ థాట్ దీనివల్ల ఏమవుతుందంటే గత 3 సంవత్సరాల నుంచి చూస్తే మన కమిషనరేట్ లిమిట్స్ లోనే 14 నేపాలీకి సంబంధించిన అఫెన్సెస్ అయ్యాయి. కమిషనరేట్ లో లాంచ్ చేశాము. దాంట్లో మీ కాలనీ ఫస్ట్ కావడం, మీ కాలనీకి అందరం అధికారులము రావడము, నిజంగా మీ SHO మీ అందరినీ కూడా మేము గత 3 సంవత్సరాల నుంచి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశం, ఎస్పెషల్లీ నేపాలీలను